ఈ ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే ముద్దుతో జరిగించిన ద్రోహం. ముద్దుతో జరిగిన ద్రోహం. యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒక్కడైనటువంటి యోధా ఇస్కరియోతు యోధా తన చెడు నడతను విడిచి తన ప్రవర్తనను మార్చుకొని యేసు యొక్క బోధలకు లోబడి తన క్రూరత్వాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ఆయన శిష్యులలో ఒకడిగా ఎంచబడ్డాడు. ఆ రోజు రాత్రి యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారికి ముద్దు పెట్టడం అనేది జరిగింది. ముద్దు అనేది సింబల్ ఆఫ్ లవ్, ప్రేమకు గుర్తు. ఒక తండ్రిగా నేను నా బిడ్డలకు ముద్దు పెట్టుకుంటా. ఒక భార్యగా, నా సహకారిగా, నా భాగస్వామిగా నా భార్య నేను ముద్దు పెట్టుకుంటా. అలాగనే అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో ముద్దు పెట్టుకుంటాం. అలాగే ప్రియమైన గురువు విద్యయు, బుద్ధియు, జ్ఞానమును, వివేకమును, తెలివిని నేర్పించిన, ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో నేర్పించిన గురువుకి అభిమానంతో ఆలింగనం చేసుకుని ముద్దివ్వాలనేటువంటి భావం అనేది కలుగుతుంది. చాలామంది కూడా అక్రమాలు చేస్తున్నారు. లైంగిక సంబంధమైన అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. యవ్వన కాలంలో తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ ముద్దనే పదాన్ని అపవిత్రం చేశారు. ప్రేమ అనే పదాన్ని అవమానపరిచారు. ఇప్పటికీ అవమానపరుస్తూ ఉన్నారు. వాడు ప్రేమించాడంట, ఆమె ప్రేమించిందంట. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమను అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని అవమానానికి అప్పగించడం అనేది చాలా పెద్ద తప్పు. ఈ రోజున యవ్వనస్తులు కానీ, మధ్య వయస్సులు కానీ వయసుతో సంబంధం లేకుండా, వరసలతో సంబంధం లేకుండా ఈ ముద్దు అనే పదాన్ని, ఈ ప్రేమ అనే పదాన్ని అపవిత్రం చేసి అవమానానికి అప్పగించారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు అమోఘమైనవి, గణనీయమైనవి, అద్భుతమైనవి. పరలోక రాజ్యమును గురించిన వివరణ పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని అవలేలగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ విధంగా చేయాలి, తండ్రి దగ్గర ఇవన్నీ ఉంటాయి, తండ్రి రాజ్యం ఇలా ఉంటుంది, దేవుని మహిమ ఇలా ఉంటుంది, దేవదూతలు ఈ విధంగా ఆరాధిస్తారు, ఆ రాజ్యం వెళ్ళాలంటే ఈ విధమైన జీవితం ఉండాలి అనేది ఆయన నేర్పించి, బోధించి చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. ఆ విషయాలు తెలుసుకొని ఎంతో జ్ఞానంతో, ఎంతో తెలివితో, అబ్బా ఈయన పరలోకము నుండి భూమికి వచ్చిన మెస్సయ్య, దేవుని కుమారుడు, ఈయనలో దైవత్వం ఉంది అని నమ్మి ఆయన్ని ముద్దు పెట్టుకోవాలా.
లేదా నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పినప్పుడు ఆయనకు దూరంగా ఎలా ఉండాలో, ఆయన మనకు దూరం అవుతున్నాడు, ఆయన విడిచి వెళ్ళిపోతున్నాం అనే దృష్టితో ముద్దు పెట్టుకోవాలి. అప్పగింతల సమయంలో అల్లారు ముద్దుగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచినటువంటి కూతుర్ని అత్తగారి ఇంటికి పంపించేటప్పుడు తండ్రికి కలిగే ఆవేదన, తండ్రి పెట్టుకునే ముద్దు, తండ్రి కౌగలించుకునే తీరు, ఆ విధమైన భావముతో యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకోవాలా. ఆ 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా ఉండి తన చెడు నడతను మార్చుకొని ఆయనను వెంబడించి కొంతకాలం దగ్గరుండి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు చూసి ఆయన మహిమ ద్వారా ఆయన యొక్క ఆత్మను పొందుకొని వారు ప్రార్థించగా కూడా అనేకమైన కార్యాలు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళల్లో ఒకడైనటువంటి, ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను బంధించడానికి వచ్చినటువంటి సైనికులకు, పట్టుకోవాలనే ప్రయత్నం చేసేవారికి, శిక్షించాలి అనే ప్రయత్నం చేసేవారికి వెండి నాణాలకు అమ్మేయడం అనేది జరిగింది. 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేశాడు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. అంటే ధనము ఈ లోకానికి మూలము. ధనమే ఈ లోకానికి మూలము అని మొదటి నుండి ఉన్నదే. ధనానికి ఆశపడి యాజకులకు ఆయనను శిక్షించడానికి అమ్మేశాడు. ధనంపై ప్రేమ అతనిని పాపము చేయడానికి నడిపించింది. మనం ఏదైతే బలహీనతలు కలిగి ఉంటామో ఆ బలహీనతలో అపవాది అయిన సాతాను మనల్ని ఎక్కువగా వాడుకుంటాడు. మన బలహీనతలు తెలుసుకొని అది వాడి బలంగా ఎంచుకొని మనల్ని లోబరుచుకుంటాడు. మరి ఈ యోధ ఇస్కరియోతు యొక్క జీవితంలో ధనం అంటే బాగా ఆశ. యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేసాడు 30 వెండి నాణాలకు, నేను పట్టిస్తాను అని చెప్పేసి. అమ్మినోడు అమ్మినట్టు వండుకోకుండా దగ్గరుండి మరి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని ఆ యాజకులకి చెప్పి ధైర్యంగా పాపము చేయడానికి అడుగులు వేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటారు అనేది తెలుసుకొని ఆయనను పట్టించడానికి ఏమీ తెలియనట్టుగా వచ్చి ముద్దు పెట్టుకోవడం అనేది జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను 2 విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఒకటి, మానవ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి మోసాలు. 2, యేసుక్రీస్తు ప్రభువారికి జరిగినటువంటి మోసం.
మోసం చేసేవారు మోసం చేయడం సహజం. త్రాగుబోతుకు గన అలవాటు పడినటువంటి త్రాగుబోతుకు గన నువ్వెవ్వరి మీద ప్రమాణం చేసినా కానీ తాగనప్పుడు ఎంత మంచోడో, నేను ఇక మీదట తాగను అని చెప్తాడు. నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా నేను తాగను అంటాడు. నీ మీద ప్రమాణం అని భార్య మీద ప్రమాణం చేసి నేను తాగను అంటాడు. చివరికి నా తల్లి అంటే నాకు ఎంతో ఇష్టం, నేను తాగను అంటాడు. ఫైనల్లీ నన్ను కన్న నా తండ్రి మీద ప్రమాణం నేను తాగను అంటాడు. కానీ అలవాటు పడిన ఈ శరీరము, అలవాటు పడిన ఈ మనసు సమయం కాగానే ఆ ప్రమాణాలు గుర్తురావు. ఎక్కడో చోట అప్పు చేసి మరి వాళ్ళ వీళ్ళని అడుక్కుని మరి త్రాగడానికి వెళ్ళిపోతారు. ఇలాంటి బలహీనమైన మనస్సు కలిగిన వారు మనతో కూడా ఉన్నారు, మనలోనే ఉన్నారు. ధనాపేక్ష, ధనం కొరకు ఏదైనా చేయడం. ఈ తాగుబోతే ఎలాంటోడో, ధనం సంపాదించడం విషయంలో అబద్ధాలు చెప్పేవాడు, ధనం సంపాదించడం విషయంలో మోసం చేసేవాడు, ధనం సంపాదించడం విషయంలో ఎంతకైనా తెగించేవాడు కూడా అలాంటోడే. మనిషికి కలిగిన మత్తు, మనిషికి కలిగిన వ్యసనం భయంకరమైన వ్యసనం. ఈ మద్యపానం అలవాటు అతనిని, అతని కుటుంబాన్ని మాత్రమే పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది, వారి భవిష్యత్తును చిదిమేస్తుంది. కానీ ఈ ధనాపేక్ష, ధనం కోసం అబద్ధాలు మాట్లాడేవారు, ధనం కోసం మోసం చేసేవారు, ధనం కోసం ఎంతకైనా తెగించేవారు సమాజానికి హానికరం, గ్రామానికి హానికరం, రాష్ట్రానికి హానికరం, మన దేశానికి చీడపురుగులు లాంటి వాళ్ళు. ఎందుకంటే సమాజంలో సాటి మనిషి బ్రతుకుతున్నాడు అనేది మర్చిపోయి పనికిరాని ఫ్యాక్టరీలు పెడతా ఉంటారు, అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటారు. లేనిపోని కొత్త సౌకర్యాలన్నీ అలవాటు చేస్తూ ఉంటారు. వాటి వలన వచ్చే నష్టాన్ని ముందు చెప్పరు, దాని వలన కలిగే లాభాన్ని పోర్ట్రేట్ చేసి చూపిస్తారు. తర్వాత అనేక రకాలైన అనారోగ్యాలు, మెడికల్ మాఫియా, ఓ పక్క నుంచి ఈ వ్యాపారాలు, ఒక పక్క నుంచి ఈ మందుల మాఫియా, ఒక పక్క నుంచి మళ్ళీ అప్పులు, ఆ అప్పుల గురించి మళ్ళీ త్రాగుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదొక టైప్ ఆఫ్ చైన్ టైప్ అన్నమాట. ఒకదానికి ఒకటి పెన వేసుకుని ఉంటుంది. మనలోని ప్రతివాడు కూడా లోపట మంచివాడు లేదా చెడ్డవాడై ఉంటాడు. మంచివారి వలన ప్రయోజనాలు చాలా ఉంటాయి, చెడ్డవారి వలన కలుగు నష్టం భయంకరంగా ఉంటుంది. రాక్షసులు ఎక్కడి నుంచో పుట్టరో, భూమిలో నుంచి, పాతాళంలో నుంచి, చచ్చిపోయిన శవాల్లో నుంచి, సమాధుల్లో నుంచి రారు, మనలోనే ఉంటారు, మన ఇళ్లలోనే ఉంటారు. కాకపోతే ఎవరి కుటుంబం వాళ్ళది కాబట్టి, ఎవరి జీవితాలు వాళ్ళే కాబట్టి, ఒకరి కొంపలు అంటే ఒకరికి ఇంకోటి గురించి చెప్తే మన బరువు మనమే తీసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఎవరికి వాళ్ళే సైలెంట్గా ఉంటారు. కానీ కీడు చేయటం మాని మేలు చేయుడి. కీడు వలన జయింపబడక మేలు చేత
కీడుని జయించుము. ఈ విషయాలన్నీ మనం మర్చిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారిని, దైవకుమారుణ్ణి, దేవుణ్ణి, ఈ లోకానికి వచ్చిన వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను, మన కొరకు అనుగ్రహించబడాను. మర్చిపోయి అమ్మేస్తాం. యూదా ఇస్కరియోతులాగా అమ్మేస్తాం. మన కుటుంబాన్ని అమ్మేస్తాం, కుటుంబ పరువును అమ్మేస్తాం, తండ్రి పరువును అమ్మేస్తాం, తల్లి పరువును అమ్మేస్తాం, భర్త పరువుని రోడ్డుకి ఇచ్చేస్తాం, భార్య గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చేస్తాం, చదువుని, పిల్లల చదువుని, పిల్లల భవిష్యత్తుని అమ్మేస్తాం. వేరే ఒకడికి ఊడిగం చేపిస్తాం వేరే వాడితోటి. మనలో ఉన్నటువంటి ఈ పాడు అలవాట్లు, పాడు జీవితము, చెడు వ్యసనాలు, చెడు జీవితము, చెడు నడక, చెడు పడక నీ కుటుంబాన్ని, కుటుంబ పరువుని, పిల్లల జీవితాన్ని, పిల్లల భవిష్యత్తుని రోడ్డు మీద పడేస్తుంది. పైపెచ్చు నేను ఎవరికి అన్యాయం చేయలేదు, 3 పూట్ల తిండి పెట్టాను, నా పిల్లలు నేనే పోషించుకున్నా, ఎవరో వచ్చి సహాయం చేయలేదు అని చెప్పేసి డైలాగులు. పోషించడం కాదు ఇక్కడ విషయం. పోషించడం అడుక్కునేవాడైనా పోషిస్తాడు. నిజంగానే చెప్తున్నా, వృక్షాదుక్కవాడు పోషిస్తాడు. కానీ పిల్లల భవిష్యత్తు అనేది, భార్య గౌరవం, భర్త గౌరవం, కుటుంబ గౌరవం, సమాజంలో ఘనమైన స్థితి, మీ వెలుగును లోకములో జనులు చూచినట్లుగా ప్రకాశింపనీయుడి. ఏంటా వెలుగు? మీరు గనులై ఉండుట ద్వారా దేవునికి మహిమ. అపకీర్తి పాలై గణహీనులై జీవించడం వలన దేవునికి మహిమ కాదు. మోసం చేసి చెడు నడతలో జీవిస్తూ చెడు అలవాట్లు కలిగి కుటుంబాన్ని నడి రోడ్డు మీద యూదా ఇస్కరియోతులాగా అమ్మేస్తున్నాం మనం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి విషయానికి వస్తే 30 వెండి నాణాలకి యూదా ఇస్కరియోతు అనే శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేసి ముద్దు కూడా పెట్టుకున్నాడు మళ్ళా ఆయన అప్పగించడానికి. మనం దేవుని విషయంలో యూదా ఇస్కరియోతులాగా ఉన్నామా? లేదు నేను దేవుణ్ణి నమ్మను. దేవుణ్ణి నమ్మడం వేరే, దేవుణ్ణి అమ్మడం వేరే. దేవుణ్ణి నమ్ముకుని యూదా ఇస్కరియోతులాగా దేవుణ్ణి నమ్మేస్తున్నావా? నడు రోడ్డు మీద పెడుతున్నావా? అల్లరిపాలు చేస్తున్నావా? అపకీర్తి తెస్తున్నావా? దేవుని బిడ్డలంగా పిలువబడుతూ మనము మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? యూదా ఇస్కరియోతు ఒకసారి అమ్మేశాడు. దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని కొరకు మనం ఎలా జీవిస్తున్నాం? ఇంకను పాలు త్రాగే పసిపిల్లల్లాగా మనం ఉన్నామా? యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకు అమ్మేశాడు. మరి 30 వెండి నాణాలంటే
చాలా విలువైనవే. ఇవాళ రోజున నువ్వు దేని కొరకు అమ్మేస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువుని. దేని కొరకు యేసుని మళ్ళీ సిలువ వేస్తున్నావు నువ్వు నలుగురిలో బాహాటంగా? మనము మళ్ళీ 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 యేసును ఈ సమాజం ఎదుట సిలువకు అప్పగిస్తున్నాం. ఇది భయంకరమైన నిజం, అంగీకరించినా అంగీకరించకపోయినా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకను ఉండదు. ఏనంట? మనము సత్యమును గూర్చిన అనుభవం పొందిన తరువాత అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకను ఉండదు. బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి పాపం చేస్తే మరి ఇంకోసారి బలి అర్పించడానికి ఆయన రాడు. అందరూ అంతటా మారు మనసు పొందవల్లని ఒకేసారి అయిపోయింది ఆయన సిలువ యాగం. పాపాన్ని తేలికగా తీసుకోవద్దు. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, పరలోక రాజ్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. పరలోక రాజ్యం అంటే శాశ్వతమైన నిత్యరాజ్యం, నిత్య జీవం, దేవుడు నివసించే స్థలం, మహామహిమతో నిండి ఉన్న ప్రాంతం, కొన్ని కోట్ల కొలది దూతల సమూహం. ఆ కోట్ల కొలది దూతలు ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్న ప్రదేశం. నిర్జీవమైన క్రియలను మనం విడిచి మారు మనస్సు పొందవలసిన వారమై ఉన్నాం. మన పరిస్థితులు, స్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడాను యోధా ఇస్కరియోతు అతనికి ఉండే పరిస్థితులు అతనికి ఉన్నాయి. ధనం అవసరమైంది, డబ్బు అవసరమైంది, వెండి నాణాలకు అమ్మేశాడు. ఎలా అమ్ముతున్నాం మనం? టీవీ సీరియళ్ళకి అమ్మేస్తున్నావా? దేవుని మందిరానికి రాకుండా చేపల కూరకు అమ్మేస్తున్నావా? చికెన్కి అమ్మేస్తున్నావా? దేవుని దేని కొరకు అమ్మేస్తున్నాం మనం? దేని కొరకు తాకట్టు పెడుతున్నాం మనం? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని. బుద్ధిపూర్వకంగా ఎవడైతే పాపం చేస్తాడో, తెలిసి ఎవడైతే పాపం చేస్తాడో వారికి బలికి అర్పించడానికి, వారి కొరకు బలి అర్పణ అర్పించడానికి యేసు మళ్ళీ రాడు. మరి ఒక బలి అర్పణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చివరి మాట 4వ వచనం కాడ చదవండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని అనగా యేసుక్రీస్తు ప్రభువారిని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను
అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారికి మరలా నూతన పరచబడుట అసాధ్యం. వారి మనస్సు వాత వేయబడద్ది. దేవుని వాక్యం తెలుసు, దేవుని ఆత్మ తెలుసు, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి మందిరానికి వస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఎరిగండి పరలోక రాజ్య వైభవాన్ని తెలుసుకొని తప్పిపోయిన వారు మరలా బాహాటంగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగిస్తున్నారు. దేవుని వాక్యము చాలా కఠినమైనది, పాటించడానికి కఠినమైనది, చదవడానికి మనస్సు పెట్టి చదివితే ప్రతి మాట కూడా చాలా కఠినమైనదిగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేయట్లేదు కదా, చేసేవాడికి చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, ఈ లోకంలో మనల్ని మోసం చేసేవారు శారీరకంగా అనేక మంది ఉన్నారు. మనం మోసపోతున్నాం. చెడు వైపు నడిపించేవారు అనేక మంది ఉన్నారు. మనం చెడిపోతున్నాం. ధనాపేక్ష కలిగిన వారు మనల్ని మోసం చేస్తున్నారు. మనం మోసపోతున్నాం. అలాగే మనలో కూడా చెడుతనం కలిగిన వారు ఉన్నారు. పాడు పనులు చేసే వాళ్ళు ఉన్నారు. పనికి వాళ్ళ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సబ్జెక్ట్ అంటే విషయం లేక బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలియదు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారి వలన సమాజానికి క్షేమం కాదు. మనల్ని అమ్మేస్తున్నారు, నడి రోడ్డు మీద మనల్ని అమ్మేస్తున్నారు. మన పరువుని, మన ప్రతిష్టని, గౌరవాన్ని, స్థితిని, స్థాయిని తగ్గించేస్తున్నారు. అలాంటి వాళ్ళు మనతో కూడా ఉండి. యేసుక్రీస్తు ప్రభువారు 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. అమ్మేసిన తర్వాత ఏమైంది? కంక్లూజ్ చేస్తాను నేను. అమ్మేసిన తర్వాత ఏమైంది? ఆ 30 వెండి నాణాలతో ఏమన్నా గొప్పడైపోయాడా? 30 వెండి నాణాలతో ఏమన్నా గొప్పడైపోయాడా? యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన అప్పగించేశాడు. అప్పగించేంత వరకు సమయం ఉంది. తప్పించడానికి, లేదా ప్రభువా నన్ను క్షమించు, నేను నిన్ను అప్పగించడానికి వచ్చాను, నిన్ను ముద్దు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకెళ్ళిపోతారు, ఇదే గుర్తు, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి కూడా చెప్పలా. డైరెక్ట్కి వెళ్ళాడు, శుభ్రంగా ముద్దు పెట్టేశాడు, ఆయనకి అప్పగించేశాడు. మనం కూడా పాపం చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు ఏమాత్రం భయం ఉండదే మనకి. తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు కానీ, తప్పు చేసేటప్పుడు కానీ, పాపం చేసేటప్పుడు కానీ ఏమాత్రం భయం ఉండదు. దురాశ గర్భము ధరించినదే పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ చేత ఏడవబడి, మరులు కొల్పబడి, ఏడవబడ్డం అంటే తెలుసుగా మీకు, ఈడ్చుకుని వెళ్ళిపోవడం. లోపల ఉన్న దురాశ మన కాళ్ళను అది పొందుకునేంతవరకు ఆపదు. కాళ్ళు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా.
చేతులు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఆ పనికిమాలిన పనులు చేయడానికి. యేసుని అప్పగించేశాడు, డబ్బులు తీసేసుకున్నాడు ముందే శుభ్రంగా. యేసుని అప్పగించిన తర్వాత ఆయన పట్టుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను తప్పు చేశాను, యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించేశాను, ఆయన చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, ఆయన ప్రేమాస్వరూపి, నాలాంటి వాడిని కూడా ఆయన శిష్యుల్లో చేర్చుకున్నాడు, అయినప్పటికీ నేను డబ్బుల కోసం ఆయన నమ్మేశాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం కూడా ఎంతోసేపు అతన్ని ఈ లోకంలో బ్రతకనివ్వాల. ఒక చెట్టుకి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఆ వెండి నాణాలతో వాళ్ళు ఒక పొలం కొన్నారు. ఆ పొలం కూడా ఇప్పటికీ అలాగే ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడం చాలా ఈజీయా లేదా కష్టమా? బైబిల్ని అనుసరించడం చాలా ఈజీయా లేదా కష్టమా? మిగిలిన వాళ్ళు ఆయన్ని అనుసరించారు, శిష్యులుగా చేయబడ్డారు, ఘనముగా దేవుని చేతిలో పాత్రలుగా వాడబడ్డారు. మరి యోధా ఇస్కరియోతుకు మాత్రమే ఎందుకు కష్టంగా అనిపించింది? యేసుని అమ్మాలనే ఆలోచన ఎందుకు కలిగింది? తప్పు చేసిన తర్వాత కూడా ముద్దు పెట్టుకుని ఏదో ఆప్యాయంగా నటించి, ప్రేమ ఉన్నట్టుగా నటించి, అభిమానం ఉన్నట్టుగా నటించి, ఈ రోజున ఆత్మీయంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, మనంత పనికిమాలిన నటన ఎవరో నటించట్లా. సినిమాల్లో యాక్టర్లు నటిస్తారని చెప్పేసి అనుకుంటారు, కానీ మనలోనే ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ సొంత వారిని మోసం చేయడం, నమ్మించి గొంతు కోయడం, నమ్మించి మోసం చేయడం, పాపం చేయడం, తప్పులు చేయడం ఏమీ తెలియనట్టు దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పడం. నేను ఇప్పుడు ఒక సేవకుడిగా ఈ విషయాలు చెప్తున్నందుకు అమితమైన కోపం మీకు రావచ్చు, లేదా బయట నుంచి వింటున్న వారికి ఇవన్నీ చాలా విచిత్రంగా కూడా అనిపించి ఉండొచ్చు. నేను ఈ గ్రామం కొరకు, ఈ కాలనీ ప్రజల కొరకు, సంఘ బిడ్డల కొరకు ఒక తీర్మానం తీసుకున్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదము వైపు నడిపించాలి. ఆశీర్వాదం వైపు నడిపించాలంటే పనికిరాని తీగలను, పనికిరాని కొమ్మలను, పనికిరాని ఆకులను, పనికిరాని ఏదైనా కానీ తీసేసి కట్ చేసేస్తే మిగిలినవన్నీ కూడా చక్కగా పెరుగుతాయి. మనమందరం రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి పొలంలో ఉన్న చీడపీడల్ని, కలుపు మొక్కల్ని ఏరేస్తే పంట చాలా గొప్పగా ఉంటుంది. మనకు కావాల్సింది పంట, మనకు కావాల్సింది మొక్క, దాని ఆరోగ్యం. సో మనుషులంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఉద్దేశంతో చేయబడిన వాళ్ళమే దేవుని సృష్టిలో. మీరందరూ అంతటా ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో నేను ఈ కొన్ని విషయాలు తెలియజేస్తున్నా. మీరు మోసపోవద్దు, మీ గౌరవాన్ని అమ్మనివ్వద్దు, మీరు అమ్ముడుపోవద్దు. ప్రేమించండి, దేవుణ్ణి దేవుడిగా ప్రేమించండి. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అలాగే ప్రేమించండి.
అలాగే చాలామంది యవన బిడ్డలకు కూడా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించారో అలాగే మీరు కూడా మీ తల్లిదండ్రులను ప్రేమించండి. ప్రతి పరిస్థితి అర్థం చేసుకోనండి. వాళ్ళెవరికో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ నాన్న గ్రేటు, వాళ్ళ అమ్మ గ్రేటు, మన దగ్గర ఏముంది, మా బాబు ఏం సంపాదించాడు, మా అమ్మ ఏం సంపాదించింది, మా కోసం ఏం వెనకాల వేశారు, ఇలాంటివి కాదు. తల్లిదండ్రులుగా వారు మనల్ని కన్నందుకు వారికి గౌరవం ఇవ్వడమే మనం రుణం తీర్చుకున్నట్టు. వారిని గౌరవమైన స్థితిలో ఉంచడమే మనం వారిని రుణం తీర్చుకున్నట్టు. యోధా ఇస్కరియోతు యేసుతో కూడా నడిచాడు, యేసును వెంబడించాడు, ఆయన మాటలు విన్నాడు, అనేకమైన అద్భుతాలు చూశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేశాడు. మనం కూడా కుటుంబాన్నైనా మన తోబుట్టువులనైనా తల్లిదండ్రులైనా అభిమానించే వ్యక్తులనైనా అలాగే ఆరాధించే దేవుణ్ణైనా మోసం చేయకూడదు. దయ్యాల్లాగా మారిపోతున్నాం మనం, దుష్టుల్లాగా మారిపోతున్నాం మనం. అవే బెస్ట్ అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవి మనకు కనపడవు. కనబడే దయ్యాలే మనతో ఉండేది. రాక్షసత్వం, చెడుతనం చేసేటప్పుడు కూడా, పాపాలు చేసేటప్పుడు కూడా, పనికిమాలిన పనులు చేసేటప్పుడు కూడా ఎంతో స్టైల్గా ఏదో ఘనకార్యం చేసేస్తున్నట్టు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముగిస్తున్నాను. మారు మనసు తగిన ఫలాన్ని పొందే వారంగా మనం ఉందాం. దేవుని యొక్క రాజ్యపు వారసులుగా మనం ఉందాం. పౌరసత్వాన్ని పొందుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేయడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. ఎవరో యోధా ఇస్కరియోతు, కానీ చరిత్రలో ఘనహీనుడిగా ఎంచబడ్డాడు. చరిత్రలో అబద్ధికుడిగా, మోసం చేసిన వాడిగా, ధనాపేక్ష కలిగిన వాడిగా, యేసును అప్పగించిన వాడిగా ఎంచబడ్డాడు. మనం కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి తప్ప పనికిమాలిన పనులు చేస్తూ అపవాదిగా అప్పగించబడి, అపవాదికి అమ్ముడుపోయి, సాతానికి అమ్ముడుపోయి అగౌరవ స్థితిలో ఉండకూడదు. మీ వెలుగును లోకమందు ప్రకాశింపనీయుడు అంటాడు. మనం అందరం వెలగాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలు, మనం హ్యాపీగా ఉండాలి. అదే దేవుని కోరిక, దేవుని ఆశ. అందుకనే మనం పాపం నుండి వేరు చేయబడాలి, పనికిమాలిన పనుల నుండి వేరు చేయబడాలని 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు తన మహామహిమను విడిచి ఆ దేవదేవుడు మన కొరకు సామాన్యమైన మనిషిగా ఈ లోకానికి వచ్చి పశువుల పాకలో శిశువుగా మన కొరకు అనుగ్రహించబడి సాధారణమైన జీవితం జీవించి వడ్రంగి పని చేసి కుటుంబాన్ని పోషించి ఈ లోకంలో కుటుంబ ధర్మాన్ని ఆయన నిర్వర్తించి 30 సంవత్సరాలకు పరలోక రాజ్యం గురించిన విషయాలు తెలియజేస్తూ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో అనేక మందిని సత్యం వైపు నడిపించి 33.5 సంవత్సరాలకు తన యవ్వన కాలమందు మన కొరకు శిలువ భారాన్ని భరించి కొరడా దెబ్బలతో హింసించబడి రక్తంతో ఆయన యొక్క శరీరం అంతా కూడా గాయములతో నింపబడి మన కొరకు హింసించబడ్డాడు. శిలువ బలియాగం అనేది చేశాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత, ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన. ఆయన ఒక బలి పశువుగా మన కొరకు బలియాగమయ్యాడు. మనం చేసిన తప్పులు,
మనం చేసిన పాపములు, మన అతిక్రమముల ద్వారా, మన అతిక్రమముల వలన ఆయన శిక్షించబడ్డాడు. నిన్న, నేడు, రేపు, భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలని, జీవితాలు కట్టబడాలని, బాగుపడాలని, పరిశుద్ధులుగా చేయబడాలని, నీతిమంతులుగా చేయబడాలని, పరలోక రాజ్యంలో ఉండాలని, తండ్రితో సమాధానం కలిగి ఉండాలని, స్వర్గం చేరాలని, మోక్షం చేరాలని, బడుగు బలహీన వర్గాలు, పేదలు, ధనంతో సంబంధం లేకుండా, బలంతో సంబంధం లేకుండా, జనంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా అందరూ కూడా పరలోక రాజ్యం చేరాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించడం అనేది జరిగింది. తిరిగి 3వ రోజు పునరుద్ధరణుడై వారి వారి వరుస క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మహిమతో నింపబడిన వారై ఎత్తబడతారని, ప్రతి ఒక్కరూ తమ శరీరములను మహిమతో కప్పుకొని లేపబడతారని, ఎత్తబడతారని విశ్వాసం ఉంచి నిరీక్షణతో దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలని ఆయన పునరుద్ధానం తెలియజేస్తూ ఉంది. కాబట్టి యోధా ఇస్కరియోతులాగా పనికిమాలిన జీవితం కాకుండా దేవునితో బ్రతుకుతున్నాం అంటే గనులంగా, గొప్పవారంగా, వెలుగుగా మనం ఉండాలనేది ఆయన ఆశ. కాబట్టి యోధా ఇస్కరియోతులా కాకుండా మన జీవితాలను సంపూర్ణంగా మిగిలిన శిష్యుల వలె దేవునికి అప్పగించుకుందాం, దేవుని సన్నిధిలో వేడుకుందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఈ లోకమును జయించి పరలోక రాజ్యం చేరదాం. ఈ లోకంలో ఉన్నంతకాలం సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో, నెమ్మదితో మనల్ని మనం తగ్గించుకొని మన చుట్టూ ఉన్న వారికి ప్రేమను పంచే విధంగా ఉందాం. మోసం చేయడం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కలిగినంత వరకు సంతృప్తి కలిగి ఉండి సంతృప్తికరమైన జీవితం మనం కలిగి ఉందాం. అలాగే చెడుతో మనం సంపాదించింది ఏది మనకు అక్కడికి రాదు, ఎంతో కాలం ఉండదు. కష్టపడిందే ఎంతో కాలం ఉండట్లా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సర్వాధికారి దయగలిగిన దేవ కృపా సత్య సంపన్నికి స్తోత్ర. విన్నవాక్యం దృష్టి ఎత్తుకుని పోకుండా సహాయం దాయిచ్చండి. ఈరోజు జరిగిన ఆరాధన అంతా కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించిందని నమ్ముచున్నాను. మాలో ఉన్న తప్పులను, దోషములను క్షమించండి, మా అతిక్రమలను క్షమించండి, మా పాపములను క్షమించండి. ప్రభువా, విన్నవాక్యం ద్వారా వారు తమ హృదయములు కట్టుకుని కృపను దాయిచ్చేయండి. మాట్లాడిన మాటల్లో ఏమైనా దోషం ఉంటే క్షమించండి. ప్రతిదీ కూడా అర్థం చేసుకుని కృపను దాయిచ్చేయండి. ధైర్యముతో, బలముతో ప్రకాశించు సూర్యుని వలె నా గ్రామ ప్రజలు అభివృద్ధి చెందినట్లు కృప చూపించండి. వెళ్తూ వస్తున్న రాగపకుల తోడై నడిపించండి. ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి కృపను దాయిచ్చాడు. పరలోక రాజ్య మహిమను మేము అనుభవించి కృపను దాయిచ్చాడు. ప్రతి ఒక్కరు దర్శనములు చూచినట్లుగా, ప్రతి ఒక్కరు కూడా నీ స్వరం విన్నట్లుగా నీ కృపను అనుగ్రహించాడు. పేరు పెట్టి పిలవండి. మీ సన్నిధిలో బలమైన సాక్షులుగా వాడుకొని నూతన కార్యములు జరిగించండి. యేసు శక్తి గల మన ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశన మనకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసాన్ని దిక్కుడు ఉన్న వారికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, మనపైన అధికారులకు, ఆకలి దప్పులు కలిగిన వారికి, వస్త్రేయులకు, నిరాశ్రయులకు, నీతిమంతులకు, పరిశుద్ధులకు నిరంతరం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.